హాయ్ అండి. ఈరోజు నేను మా ఇంట్లో చామదుంపల పులుసు కూర చేశాను. ఎలా చేశానో చూపిస్తాను. ముందుగా బాండి పెట్టేసి పొయ్యి మీద స్టవ్ వెలిగించుకొని దాంట్లో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరకాయ వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టమాటా వేసుకోవాలి. బాగా కలిసిన తర్వాత మన టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు టమాటా ముక్కలంతా మగ్గబెట్టుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చామదుంపలు దాంట్లో వేసేసి ఒక 2 నిమిషాల పాటు అట్లా వేగనివ్వాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసి కొంచెం లైట్గా వాటర్ వేసి మన టేస్ట్కి తగినంత కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కూర అంతా చిక్కగా అయిపోద్ది. అప్పుడంతే కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే పొయ్యి మీద ఉంచేసి తర్వాత దించేసుకుంటే వేడివేడి చామదుంపల కూర రెడీ అయిపోయిద్ది. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ప్లీజ్. ఓకే, ఉంటా, బాయ్.